ఆయన చేసిన పని తిన్నింటి వాసాలో లెక్కించినట్టు ఉంది. అవును, తాను ఉద్యోగం చేసే బ్యాంకునే దోచేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఏకంగా 2 కోట్లకు పైగా సొమ్ము కాజేశాడు. తాను చేసిన బాగోతానికి స్వయంగా తానే క్లూ ఇచ్చి దొరికిపోయాడు. చివరకు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఇతను సూర్యతేజ. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం నియోజకవర్గంలోని నాగలాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఉన్నతమైన ఉద్యోగం, మంచి హోదా, నెల నెలా జీతం. అయినా సరే పక్కదారి పట్టాడు. పనిచేసే బ్యాంకులోనే భారీ అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. అసిస్టెంట్ మేనేజర్ అయిన సూర్యతేజకు బ్యాంకు డ్యూటీ కంటే ఆన్లైన్ బెట్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆన్లైన్ బెట్టింగ్ లో నిత్యం మునిగి తేలుతూ ఉండేవాడు. ఓ వ్యసనంలా మారిపోయింది అది. బెట్టింగ్ నుంచి కాస్త క్యాష్ ను ఆటకు అలవాటు పడ్డాడు. వ్యసనాలు ఎక్కువ కావడంతో అసిస్టెంట్ మేనేజర్ గా నెల నెలా వచ్చే జీతం సరిపోలేదు. అప్పుడే అతని మైండ్ లో ఓ ఆలోచన తట్టింది. అది బ్యాంకుని దూచేయాలని. అందుకో పథకం కూడా వేసుకున్నాడు. బ్యాంకులో తాకట్టుకొచ్చిన 5.5 కిలోల బంగారంపై కన్నేశాడు అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ. కస్టమర్ల సొమ్ముకు బాధ్యతగా ఉండాల్సిన ఈయన తాకట్టు నగలను ఎవరికీ తెలియకుండా బయటకు తరలించాడు. అలా వచ్చిన డబ్బంతా ఎంచక్కా క్యాష్ ను ఆటలో పెట్టేశాడు. ఆన్లైన్ బెట్టింగ్, క్యాష్ ను ఆటలతో సూర్యతేజ ఏకంగా 50 రోజులలో 2.5 కోట్లు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. రోజుకు 5 లక్షల రూపాయల చొప్పున క్యాష్ లో బెట్టింగ్ కు పాల్పడి చేతులు కాల్చుకున్నట్టు సమాచారం. బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదుతో సూర్యతేజను అరెస్ట్ చేసిన నాగలాపురం పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఇతను తన సొంత అవసరాలు కాజేశాడు. దీని మీద ఒక కేసు ఇవ్వడం జరిగింది. దీనిపైన దర్యాప్తు ప్రారంభించాం. దీంట్లో భాగంగానే అసలు వాళ్ళు ఈ బ్యాంకులో ఈ రికార్డులని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గోల్డ్ కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే 30 మందికి సంబంధించినటువంటి గోల్డ్ బయట వివిధ ప్లేసుల్లో పెట్టాడో, వివిధ ఫైనాన్షియల్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పెట్టాడో వాటిని రికవరీ చేసే అవసరం ఉంది. కాబట్టి ఈ 30 మంది ఆల్రెడీ మేము బ్యాంకులో కూడా ఒకటి కనిపించడం జరిగింది, కరపత్రం వేయడం జరిగింది. మీకు కూడా నేను ఇది ఇక్కడ మీకు పోస్ట్ చేస్తాను. దయచేసి పత్రికా మూలంగా తెలియజేయడం, ఆ 30 మంది వీలైనంత తొందరగా నా వద్దకు వారి వద్ద ఉన్న స్లిప్పులు తీసుకొచ్చి నాకు చూపిస్తే వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవసరం ఉంటుంది. అయితే మేము పర్సనల్గా కూడా వెళ్ళి వాళ్ళని విచారించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా కూడా తెలుపుకుంటున్నా. బ్యాంకులో బంగారం బయటకు వెళుతుంటే ఎవరికి ఏ అనుమానం కూడా రాలేదు. చివరకు నిందితుడైన సూర్యతేజ్ ఇచ్చిన క్లూతోనే బ్యాంకులో జరిగిన అవినీతి భాగోతం బయటపడింది. తాను చేసిన అప్పులు తీర్చుకునేందుకు బ్యాంకులో తాకట్టుకొచ్చిన బంగారాన్ని వాడుకున్నానని, అవి మళ్లీ తిరిగి తీసుకొచ్చే స్థితిలో తాను లేనని బ్యాంకు ఉన్నతాధికారులకు మెయిల్ పెట్టాడు. ఆ మెయిల్ అందుకున్న అధికారులు ఆడిట్ చేయడంతో అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ చేసిన స్కామ్ వెలుగులోకి వచ్చింది.